యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనాన్ని చూద్దాం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. మన క్రైస్తవ జీవితంలో మనము చూస్తూ ఉన్నాము, దేవుడు అబ్రహాము భోజనం ఏర్పాటు చేస్తే తిని దీవించాడని మనం చూస్తున్నాం కదా. ఆదికాండంలో మనం చదివాం కదా. ఆదికాండం 18వ అధ్యాయంలో 8వ వచనం చూద్దామని. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిల్చుండెను. వారు అతనితో, నీ భార్య అయిన షారా ఎక్కడ ఉన్నదని అడగగా అతడు, అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, మీ దటికి ఈ కాలంలో నీ యొద్దకు నిశ్చయంగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. చాలా హల్లెలూయా. అయితే తిన్న తర్వాత, భోజనం పెట్టిన తర్వాత, అబ్రహాము తిన్న తర్వాత దీవించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తిన్న తర్వాత దీవించబడ్డాం. దేవుడికి ఉన్నటువంటి ఒక స్వభావం ఏంటంటే తిని దీవించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం. ఈరోజు యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనంలోకి వద్దాం. అక్కడ అబ్రహాము దేవునికి ఆహారం పెట్టి దేవుని చేత వాగ్దాన నెరవేర్పును అన్న మాటను పలికించుకున్నాడు. ఈరోజు మనము ఒక జీవాహారమైనటువంటి యేసుక్రీస్తును తిని మనం దీవించబడే వారంగా ఉన్నాం. జీవాహారమైన యేసుక్రీస్తును తిని మనం దీవించబడే వారంగా ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు జీవాహారం గురించి మరి చెప్పినప్పుడు ఆయన తనను తాను ఆహారముగా జీవాహారముగా ప్రకటించుకుంటున్నాడు. తనను తాను ఆహారముగా జీవాహారముగా ప్రకటించుకుంటున్నాడు. ఇది మనము మన క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యంగా తీసుకోవాలి. అందుకనే దేవుని వాక్యంను చదవడము ఎంత ప్రాముఖ్యమైనదో, ధ్యానించడము ఎంత ప్రాముఖ్యమైనదో, మరి వాటిని జ్ఞాపకం ఉంచుకొని పదే పదే ధ్యానించడము ఎంత ప్రాముఖ్యమైనదో, అదేవిధంగా జీవాహారమైన ఆయన శరీరమును ఆయన రక్తమును కూడా తీసుకోవడం అంత ప్రాముఖ్యం. ఆయన శరీరము ఆయన రక్తము మనకు జీవాహారము. ఆయన వాక్యమై ఉన్నాడు, జీవవాక్యమై ఉన్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1:1 చూద్దాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి. ఈ జీవవాక్యము మనకు జీవాహారము. యేసుక్రీస్తుని గురించి ఆది నుంచి ఏమైతే రాయబడిందో జీవవాక్యము, అందరి చెప్తాం, జీవవాక్యము, ఆది నుంచి ఉన్న వాక్యము, ఆయన యొద్ద ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము, ఆయన మూలముగా సమస్తము కలిగెను, ఆయన లేకుండా ఏమీ కలగలేదు అన్న జీవవాక్యమును జీవాహారముగా మనము తినడము అన్నది మన క్రైస్తవ జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇట్ ఈస్ మోర్ దెన్ అవర్ ప్రేయర్, అవర్ క్రై. మన రోదన కంటే, మన ప్రార్థన కంటే, మనం మొరపెట్టేదానికంటే ఈ జీవాహారాన్ని భుజించడము అన్నది చాలా చాలా విలువైనది, చాలా చాలా అమూల్యమైనది. దేవుడు ఒక ఫార్ములా లాగా మనకిచ్చాడు. దేవుడు ఏమిచ్చాడు? ఫార్ములా లాగా ఇచ్చాడు. ఆయన వాక్యమును, ఆయన మాటను, ఆయన శరీరమును, ఆయన రక్తమును మనకు జీవముగా ఉండుటకు, ఆయన జీవం మనలో నిలిచి ఉండునట్లుగా ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందుకనే ఇక్కడ మనం చదువుతున్నాము, ఏమని చెప్తున్నాడు యేసయ్య అంటే యోహాను సువార్త 6:51లో, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించును. మరియు మీ పక్క వాళ్ళని కానీ మధ్యలో పోవాలనుకుంటున్నావా, జీవించాలనుకుంటున్నావా అని అన్నాను కదా. మనందరి ఉద్దేశం ఏంటంటే 4 కాలాలు బట్టు పచ్చగా బతకాలి. అవునా కాదండి? అవునా కదా? మనం అనుకున్నదంతా జరగాలి. కొన్ని కోరికలు ఉంటాయి, అవి నెరవేర్చబడాలి. మహా అంటే హైదరాబాద్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉందనుకోండి, లైఫ్ కొంత సెట్. పెట్రోల్ పంప్ వాళ్ళు ఎవరైనా మనకు ఫ్రెండ్షిప్ ఉంటే రెగ్యులర్గా మన కారుకు లేకుంటే బైక్కి పెట్రోల్ ఫ్రీగా వస్తుందనుకోండి, లైఫ్ సెట్. అలా కాకుండా నెలకి మనం పని చేసినా పని చేయకపోయినా
మన అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అనుకోండి, లైఫ్ సెట్. దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నేను జీవాహారము, నేను పరలోకం నుంచి పంపబడిన జీవాహారమును, ఎవడైనను ఈ ఆహారమును భుజించిన ఎడల వాడు జీవించును. వాడు ఏం చేయను? ఈ భూమి మీద ఎంతవరకు జీవించాలో, ఏమి చేస్తూ జీవించాలో, ఏ స్థాయిలో జీవించాలో, ఎంత ఉన్నతంగా జీవించాలో అటువంటి జీవితాన్ని జీవింపచేసే జీవాహారము యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. బ్లైండ్గా, గుడ్డిగా, ఇంకేమో ఆలోచించకుండా ఆయన వాక్యమును, యేసుక్రీస్తును గురించిన వాక్యమును, యేసుక్రీస్తు శరీరమును, యేసుక్రీస్తు రక్తమును తీసుకోవడము అన్నటువంటిది ఏంటి అంటే, నువ్వు జీవిస్తావు. నీ గుండె పని చేసినా పని చేయకపోయినా జీవిస్తావు. ఫుల్ లైఫ్ను జీవిస్తావు కదా. ఒకసారి మనము మొదటి కీర్తన 2వ వచనం చూద్దాం. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ యెహోవా ధర్మశాస్త్రము ఆజ్ఞలతో నిండినదండి. యెహోవా ధర్మశాస్త్రము ఆజ్ఞలతో నిండినది. నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఇలా చేయకపోతే నీకు ఇది, నువ్వు ఇలా చేస్తే నీకు ఇది అని నువ్వు చేయాలి, నువ్వు చేయాలి, నువ్వు ఇలా మాట్లాడాలి, నువ్వు ఇలా జీవించాలి, నువ్వు ఇలా పడుకోవాలి, నువ్వు ఇలా లేయాలి, నువ్వు ఇలా తినాలి, నువ్వు ఇలా ఉండాలి, నీ వస్త్రధారణ ఎలా ఉండాలి, నువ్వు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఇట్లా ఉండాలి, నువ్వు ఈరోజు ఇలా జీవించాలి. ఇలాగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ధర్మశాస్త్రం ఆజ్ఞలతో నిండినది. ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తే దివారాత్రులు ధ్యానించేవాడు ఏవాడంట? ధన్యుడు. ధ్యానిస్తే ఏమవుతుందంట చూద్దాం. నెక్స్ట్ వచనం. అతడు నీటి కాలువల యోరను నాటబడినది. ఒకవేళ ఎడారిలో ఉంటే, ఒకవేళ ఎడారిలో ఉన్న ఒక వ్యక్తి ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానిస్తుంటే, వాడు ఎడారిలో నుంచి వచ్చి నీటి కాలువలు పారే చోట నాటబడతాడో, లేకపోతే ఎడార్లలోనే నీటి కాలువలు పారడం ప్రారంభమవుతుందో తెలియదండి. ఒక వ్యక్తి కరువులో ఉండి, ఎడారిలో ఉండి, నీళ్ళు అన్నటువంటిదే లేని చోట, పచ్చదనం అన్నదే లేని చోట ఉన్నటువంటి వ్యక్తి యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రులు దాన్ని ధ్యానిస్తూ ఉంటే అతను ఏం చేయబడతాడంట? నీటి కాలువల యోరన. కానీ ఈ వ్యక్తి రియల్గా ఉండింది ఎక్కడ? ఒక ఎడారిలో. నీరు పచ్చదనం లేని చోట ఈ వ్యక్తి ఉన్నాడు. కానీ ఈ వ్యక్తి తలంపుల్లో, ఆలోచనలో, హృదయంతరంగాల్లో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి ధ్యానిస్తూ ఉన్నాడు, ఆయన ఆలోచనలను ధ్యానిస్తూ ఉన్నాడు. అలా ధ్యానిస్తూ ఉండగా నెక్స్ట్ స్టెప్లో ఏం రాయబడింది? అతడు నీటి కాలువల యోరన. అసలు ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ పచ్చదనం ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఎక్కడి నుంచి ఆ ప్రవాహం స్టార్ట్ అవుతుంది? ఈ వ్యక్తి ఎత్తికెళ్ళిపోయి కాలువ పక్కన పడతాడా, లేకపోతే ఆ యొక్క నీటి కాలువలు అనేవి వచ్చి ఎడారిలో పారడం ప్రారంభమవుతాయా? తెలీదండి. ఫార్ములా ఏంటంటే, దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఏంటి ఆ ధన్యత? నీటి కాలువల యోరన నాటబడినదే, ఆకువాడక తమ కాలమందు ఫలమిచ్చు. అంటే ఫలమన్నదే లేని జీవితంలో దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తి ఫలించడము ప్రారంభమవుతుంది. అటు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు. అతడు నీటి కాలువల యోరను నాటబడినది, ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. అతడు చేయునదంతయు, ఇంతకుముందు చేసినదంతా ఫెయిల్ అయింది అనుకోండి, మరి ఏం చేయాలి? మొరపెట్టుకుంటూ కూర్చోాలా, ప్రభు నన్ను దీవించని. ఒక ఫార్ములా ఏంటి అంటే, దేవుని వాక్యాన్ని నీవు నీ తలంపుల్లో, నీ ఆలోచనలో, నీ హృదయంతరంగాల్లో నువ్వు ఆలోచిస్తూ, తలంచుతూ, జ్ఞాపకం ఉంచుకుంటూ, నేర్చుకుంటూ, ధ్యానిస్తూ, ప్రతి పరిస్థితిలో నీలో నీవు పలుకుతూ, నీలో నువ్వు ఆరాధిస్తూ, నీవే ఆ వాక్యాన్ని నీకు నువ్వే అలా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నువ్వు ఫలించని ప్రతి చోట ఫలించడం ప్రారంభమవుతుంది. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అధికముగా నువ్వు ఫలించడం ప్రారంభమవుతుంది. దానికి కారణం ఏంటంటే, నువ్వు ఆలోచిస్తుంది, నువ్వు తలంచుతుంది, నువ్వు ధ్యానిస్తుంది, నువ్వు మాట్లాడుతుంది, నువ్వు తలపోయుచున్నది, నువ్వు ధ్యానించుచున్నది, నువ్వు పాడుచున్నది, అదేంటో తెలుసా అండి? జీవాహారము.
ఈ జీవాహారం గురించి నువ్వు అలా చేస్తూ ఉండగా ఆ జీవాహారము ఎవరిది ఆహారమో దేవుడు తనను తాను జీవాహారముగా ప్రకటించుకున్నాడండి. బైబిల్ అంతట్లో మొట్టమొదటి వాక్యం ఏంటి? ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి అనేక వచనాలు ఉన్నాయి కదా, దాంట్లో మొట్టమొదటి వాక్యం ఏంటి? యోహాను సువార్త 1:1 అండి. ఆది యందు వాక్యం ఉండెను. యోహాను రాసిన పత్రిక 1:1 జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు పూర్వకాలమందు, హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1 మనం చూస్తే పూర్వకాలమందు, నేను ఒక టెక్నిక్ చెప్పనండి, బైబిల్ బాగా చదవాలంటే ఒక టెక్నిక్ చెప్పనా? చూడండి, నేను 1:1లోనే ఉన్నాను. ఆదికాండం 1:1, నిర్గమకాండం 1:1, సంఖ్యాకాండం 1:1, లేవికాండం 1:1, ద్వితీయోపదేశకాండం 1:1, ఇలా 1:1 చదువుకుంటూ వెళ్ళండి. లేదంటే 1వ అధ్యాయం చదువుకుంటూ వెళ్ళండి. మీలో ఆసక్తి అనేది రైజ్ అవుతుంది కదా. ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించెను, ఆది యందు దేవుని వాక్యం ఉండెను, పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధములుగా మన పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడి దినములంత ముందు కుమారుని ద్వారా మాట్లాడాను. వాక్యం 1వ అధ్యాయం 1వ వచనం ఇలాగా పట్టుకొని 1వ అధ్యాయం 1వ వచనమే. బైబిల్ మొత్తంలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది చదువుకుంటూ పోండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి చెప్తున్నానండి, బాగా చదివే వాళ్ళు అటువంటి పనులు చేయకండి. ఎందుకంటే చిన్నపిల్లల పనులు అవి, ఎలిమెంటరీ స్కూల్ పనులు అవన్నీ. అసలు బైబిల్ చదవడానికి ఆసక్తి లేని వాళ్ళు ఉంటారు. కొన్ని పరిస్థితులను బట్టి ఇంతకుముందు బాగా చదివే వాళ్ళు ఇప్పుడు చదవడం మానేసి ఉంటారు చూడండి. అటువంటి వాళ్ళకి ఈ టెక్నిక్లు అనమాట. బాగా చదివే వాళ్ళకి ఈ టెక్నిక్స్ అక్కర్లా, ఎక్స్పెరిమెంట్స్ అనమాట. 1వ అధ్యాయం 1వ వచనంలో అన్ని దానిలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది, అలానే 3వ అధ్యాయం 16వ వచనంలో ఏముంది, అది అలా చదువుకుంటూ పోతున్నప్పుడు ఒక చోట ఒక వాక్యము, ఒక రెఫరెన్స్ నీకు తగిలింది, నీకు హార్ట్కు టచ్ అయింది. అదేవిధంగా ఇంకొక బుక్లో, ఇంకొక చాప్టర్లో 3:16 ఏముంది, 4:12 ఏముంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, ఇంకొక అధ్యాయంలో 4:12 ఏముంది. ఇలాగా చదువుతూ పోతే ఏమవుతుందంటే మనలో ఆసక్తి రగులుతుంది. ఏ విధంగానైనా సరే నీ తలంపుల్లో, నీ ఆలోచనలో, నీ హృదయంతరంగాల్లో నువ్వేం చేయాలంటే ఆ వాక్యాన్ని తినాలి. ఎంతమందికి ఐరన్ తెలుసండి? ఇనుము తెలుసు కదా. మీరు బాగా పెయింట్ కొట్టి మీరు ఏం చేస్తారంటే మీ బిల్డింగ్ పైన పడేయండి. ఒక 5 సంవత్సరాల తర్వాత చూడండి, మీరు కొట్టిన పెయింట్ ఎక్కడ పోయింటుంది? గాలి, వెలుతురు, ఎండ, చలి, వర్షం అన్నిటికీ ఎక్స్పోజ్ అయినటువంటి ఐరన్ ఏమవుతుంది? ఏమొస్తుంది దాని మీదకి? రస్ట్ వస్తుందండి. అది కాస్త ఏం చేస్తుంది? ఎవరిని? మీ పక్కవాళ్ళు చెప్పండి. అన్నిటిని తింటున్నాయి, నువ్వు ఒక్కనివే ఏం తినకుండా కూర్చున్నావు. అన్నిటిని తిని చూడండి, ఒక రోజుకి ఇనుము కాస్త, ఐరన్ కాస్త ఏమవుతుందంటే లేకుండానే పోతుందండి. చెద అంటున్నారు కదా, టర్మైట్ చెద ఉంటుంది కదా, చెక్కని ఏం చేస్తుంది? మీ పక్కవాళ్ళు చెప్పండి. పురుగులు తింటున్నాయి, ఇనుమును తింటున్నాయి. హోటల్కి వెళ్తాం కదండి మనం, భోజనం తయారని రాసి పెట్టింటారండి. మనం పోయేసరికి భోజనం ఓవర్ అయిపోతుందండి కదా. మనకి ఇష్టమైనటువంటి నల్లి బిర్యానీ, నల్లి బోన్ బిర్యానీ తెలుసండి? నల్లి బిర్యానీ తెలుసా? తెలియకపోతే హోటల్కి వెళ్ళి అడగండి, త్వరగా వెళ్ళి అడగండి. ఎందుకంటే లేటుగా పోయినారనుకోండి నల్లి బిర్యానీ అయిపోతుందండి. అందరూ అన్నీ తింటున్నారండి. మన క్రైస్తవ జీవితంలో మనము యేసుక్రీస్తును జీవాహారం అని చెప్పినప్పటికీ ఆహారం తిననందుకు మనము బలహీనంగా ఉన్నాం. ఆహారం తిననందుకు మనం విశ్వాసంలో పడిపోతున్నాం. ఆహారము తిని మనం బలవనందుకు శత్రువు బలవంతుడుగా కనపడుతున్నాడు.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి. ఈ హేతువు చేత పరలోకం నందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను. ఇదండి ఇది 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 ఎక్కడ మనం బలం నొంది ఉండాలి? ఆత్మయందు అని చెప్పండి. ఆత్మయందు మనలో 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి. శరీరము, హృదయము, అదేవిధంగా ఆత్మ. ఈ మూడు డిపార్ట్మెంట్లలో మనము సైతానికి పని లేదండి. సైతాన్ని పక్కన పడేద్దాం. సైతాను గురించి నీ క్రైస్తవ జీవితంలో ఆలోచించే పనే లేదు. నువ్వు ఎక్కువగా సైతాను చేతబడి శుద్ర శక్తులు, మంత్రశక్తులు, దురాత్మలు, దీంట్లో సైతాన్ ఉంది, దాంట్లో సైతాన్ ఉందని ఎక్కువ ఊగిపోతున్నాం అనుకోండి. అదే దురాత్మ అండి. దేన్ని దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు? సైతాన్నా లేకుంటే దేవున్నా? చెప్పండి. ఇక్కడ సైతాన్, అక్కడ సైతాన్, ఈ సైతాన్, ఈ సైతాన్ శోధన. వాడున్నాడు. వాణ్ణి దేవుడు ఉండరా కొన్ని రోజులు బతికిపో అని దేవుడు పెట్టాడే తప్ప నిన్ను ఏలుబడి చేయమని కాదు. నీ క్రైస్తవ జీవితం అనేది యేసు క్రీస్తు చేత ఏలుబడి చేయబడుతున్న జీవితము. నిన్ను ఎవరు ఏలుబడి చేయించున్నారో ఆయనను దివారాత్రులు నువ్వు ధ్యానించడము అన్నది నీ జీవితంలో అతి ప్రాముఖ్యమైనది. ఈవెన్ నీకు ఏ శోధన కనపడుతున్నా సరే శోధన గురించి మాట్లాడొద్దు, నీ ప్రభు గురించి మాట్లాడు. హల్లెలూయా. అదొక టెక్నిక్ అండి. శోధకుడి గురించి బైబిల్ చెప్తుంది, అబద్ధకుని గురించి బైబిల్ చెప్తుంది, అసత్యవంతుని గురించి బైబిల్ చెప్తుంది, వ్యాధులు రోగాల గురించి బైబిల్ చెప్తుంది. కానీ అదే బైబిల్ వాటన్నిటికీ పరిష్కారం ఇచ్చిన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు గురించి కూడా బైబిల్ గ్రంథం చెప్తుంది. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. అందుకనే నీ ఆత్మను నువ్వు బలపరుచుకునే వ్యక్తిగా ఉండాలి. నీ ఆత్మను నువ్వు బలపరుచుకునే వ్యక్తిగా ఉండాలి. నీ ఆత్మను నువ్వు బలపరుచుకోవడానికి ఆత్మీయమైన జీవాహారమును నీవు తినే వ్యక్తిగా ఉండాలి. ఆత్మయు జీవము అయ్యున్న వాక్యమును తినడము అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు వాక్యాన్ని చదివే స్థితి, వాక్యాన్ని నేర్చుకునే స్థితి, వాక్యాన్ని అర్థం చేసుకునే స్థితి, వాక్యాన్ని ధ్యానించే స్థితి, వాక్యాన్ని సమయానుకూలంగా పలికే స్థితి, వాక్యాన్ని నిత్యము నీ తలంపుల్లో ఉంచుకునేటట్లుగా జాగ్రత్త పడే స్థితి, వాక్యాన్ని నీ హృదయంతరంగాల్లో అది నిత్యము అలా ఉండేటట్లుగా చూసుకునే స్థితి, ప్రతి పరిస్థితి సమయమందు అసమయమందు ఆ వాక్యాన్ని నీలో నువ్వు ప్రకటించుకునే స్థితి, ఇలాగ నీ క్రైస్తవ జీవితం ఉన్నట్లయితే నీవు జీవిస్తావు. అంత మాత్రమే కాదు, నువ్వు ఎంత కరువులో ఉన్నా సరే నీవు ఫలిస్తావు. నువ్వు జీవిస్తావు, నువ్వు ఫలిస్తావు. కానీ ఎంతగా పరిస్థితులు, ఎంతగా అపవాది క్రియలు, ఎంతగా శోధనలు, ఎంతగా వ్యాధులు, ఎంతగా దుఃఖము, ఎంత బాధ, మనుషుల మాటలు, ఎంతగా ఇవి నిన్ను ఏలుబడి చేస్తూ ఉంటాయో, ఇవి నీ తలంపుల్లో, నీ జ్ఞాపకాల్లో, నీ హృదయంతరంగాల్లో ఉంటాయో, నువ్వు రోజు రోజుకి నిర్జీవంలోకి వస్తూ ఉంటావు. రోజు రోజుకి నిర్జీవానికి గురవుతావు. రోజు రోజుకి నీవు జీవించడం అనే లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంటుంది. దానికి కారణం ఏంటి అంటే నువ్వు నిర్జీవం గురించి ఆలోచిస్తే నిర్జీవం నిన్ను ఏలుబడి చేస్తుంది. దానికి సంబంధించినటువంటి చోట నిన్ను జీవింపజేస్తుంది. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించేవాడు, దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. తర్వాత ఏమవుతుందంట? అలా చేస్తే నీటి కాలువలో ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఒకవేళ యెహోవా ధర్మశాస్త్రం కాకుండా ఇంకా ఏ నిర్జీవం గురించి ఆలోచించామనుకోండి, ఏం చేద్దాం? నిర్జీవమైన కాలువల ఎదుట నాటబడినదై ఆకు వాడిపోయినట్టుగా వాడిపోతూ, ఆ కళాఫలాలు రాల్చబడినట్లుగా రాలిపోతూ,
చేసిన దాంట్లో అంతా ఫెయిల్ అవుతూ ఆ డిప్రెషన్లో త్వరగా వెళ్ళిపోతారండి. ఈవెన్ మన క్రైస్తవ జీవితంలో కూడా అర్ధాంతరంగా ఎన్నో ప్రవచనాలు, ఎన్నో దర్శనాలు ఉన్నప్పటికీ ఎందుకు మరణం సంభవించింటది, మనం మరణమును గురించి ఆలోచిస్తాం. కానీ ఆ వ్యక్తి తనను తాను ఎలా సిద్ధపరచుకుంటాడో ఆ వ్యక్తి మనకు తెలియదండి, మనకు తెలియదు. కానీ ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకని యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక మళ్ళీ చూద్దాం, 3వ అధ్యాయము 14వ వచనం నుండి త్వరగా చదువుదాం. ఈ హేతువు చేత పరలోకం నందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. తర్వాత మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. బాగా మనము జీవాహారమైనటువంటి యేసుక్రీస్తును, ఆయన మాటలను మనము ఇలా ధ్యానిస్తూ, నేర్చుకుంటూ, గ్రహిస్తూ, పాడుతూ, మనలో మనమే, మన అంతరంగంలో మనకు మనమే, ఎవరికో బోధించడానికి కాదు, మనకు మనమే ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైనది మన జీవితంలో మనం చూస్తాం. హల్లెలూయా. మన ఫెయిల్యూర్స్ అనేవి కూడా మనం ఎక్కడైతే ఫెయిల్ అయిపోయామో అవన్నిట్లో మనం జయించడం చూస్తాము. నిన్ను ఆక్యుపై చేసిన మనుషులు, నీ జ్ఞాపకాల్లో ఉండిపోయిన పరిస్థితులు, చేదు అనుభవాలు, నిన్ను బాధ పెట్టిన మనుషులు, బాధ పెట్టిన సంఘటనలు, నీ వ్యక్తిగతంగా నువ్వు చేసుకున్నటువంటి దానివల్ల నువ్వు ఫేస్ చేసినటువంటివి, ఇవన్నీ కూడా నువ్వు జ్ఞాపకం ఉంచుకోకూడదు అనుకున్నా నీ జ్ఞాపకాల్లో ఉండిపోతాయండి. అవి గట్టిగా పిల్లర్స్ వేసుకొని అంతస్తులుగా బిల్డింగులు కట్టుకొని ఉంటాయి సంవత్సరాలు. కొంతమందిని అయితే మనం కొన్ని ఇయర్స్ అయినా మర్చిపోం. కొన్ని గాయాలను, చేదు అనుభవాలను అబ్బా అది మాత్రం తలుచుకోద్దు. అబ్బా చాలా ఎన్ని పరిస్థితులు మారుతున్నా సరే కొన్ని జ్ఞాపకాలు మాత్రం అలానే ఉండిపోతాయి. వాటిని ధ్యానించడం, శత్రువు కూడా ఈ పరిస్థితులు రాకూడదు అన్నదాన్ని ధ్యానిస్తూ ఉంటాం మనం. ఇటువంటి దుర్మార్గుడు ప్రపంచంలో ఎవరు ఉండడు అన్న వ్యక్తినే ధ్యానిస్తూ ఉంటాం. ఉండడు అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఛీ వీడు అని అనుకున్నప్పుడు, ఛీ ఈమె అని అనుకున్నప్పుడు ఆలోచించకూడదు కదండి. కనీసం మన హృదయంతరంగాలు కూడా ఉండకూడదు కదా. కానీ అందరికంటే ఎక్కువగా వాళ్ళనే మన హృదయంలో పెట్టుకుంటాం, వాళ్ళ గురించే మనం ఆలోచిస్తామని. ఇదే మన క్రైస్తవ జీవితంలో మన అభివృద్ధికి ఆటంకం అండి. ఏ చేదు అనుభవాలు, ఏ బలహీనతలు, ఏ బాధలు, ఏ దుఃఖాలు, ఏ చేదు అనుభవాలు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని జ్ఞాపకాలు, ఎన్ని చేదు అనుభవాలు, ఎన్ని బాధలు, ఎన్ని దుఃఖాలు, ఎన్ని కష్టాలు ఎన్నైతే ఉన్నాయి, అవన్నీ ఇంకా మన తలంపుల్లో, మన హృదయంతరంగాల్లో ఇంకా ఉంటున్నట్లయితే, అవి పోకుండా నిలిచి ఉంటున్నట్లయితే, మన క్రైస్తవ జీవితంలో మనం ఫలించడానికి ఇవే మనకు అడ్డవుతాయి. దేవుడు అబ్రామును దేశాన్ని వదిలిపెట్టమన్నాడు, బంధువులను వదిలిపెట్టమన్నాడు, తండ్రి ఇంటి వారిని వదిలిపెట్టమన్నాడు, నేను చూపించే దేశంలోకి వెళ్ళమన్నాడు. ఆ దేశం ఏందో చెప్పలేదు. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా దేవుడు ప్రత్యక్షమయ్యి వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, అబ్రాము అనే వ్యక్తిలో తన దేశం ఉండకూడదు, తను పుట్టిన దేశం ఉండకూడదు, తన బంధువులు ఉండకూడదు, తన ఇంటివారు ఉండకూడదు. అలానే నేను పలానా దేశానికి తీసుకెళ్తాను అని ఆ దేశం పేరు చెప్తే, ఆ దేశంలో ఏముంది, ఆ దేశంలో అది లేదంట కదా అన్నటువంటిది కూడా ఉండకూడదు. ఈ దేశం ఉండకూడదు, తెలిసిన దేశం ఉండకూడదు,
ఇంకో దేశం గురించి చెప్తే ఆ దేశం ఏంటి అని ఆలోచించకూడదు. దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? పిలిచిన వాడు ఆయన చెప్పిన మాట తప్ప అబ్రాములో ఏమి ఉండకూడదు అన్నది దేవుని ఉద్దేశం, దేవుని ప్లాన్. కానీ దానికి విరుద్ధంగా మనిషి జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో దేశం పనిచేస్తుంది, బంధువులు పనిచేస్తారు, ఇంటివారు పనిచేస్తారు. ఎక్కడికో వెళ్ళి అక్కడ ఏముంటుందో తెలీదు. వీటన్నిటి మధ్యలో యేసుక్రీస్తు, ఆయన వాగ్దానము, ఆయన మనకి ఏం చెప్పాలనుకున్నాడు, ఏం చేయాలనుకున్నాడు అన్నది అదొక్కటి మాత్రమే చాలా తక్కువగా ఉంటుందండి. ఇది భూమి మీద సహజంగా ప్రతి మానవుల్లో జరుగుతుంది. కానీ మన క్రైస్తవ జీవితంలో అది మహాశత్రువు అండి. మీ పక్కన చెప్పండి, నీ జ్ఞానమే నీ శత్రువు. ఎంత ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకుంటావో ఈ భూమి మీద, అదే నీకు శత్రువుగా నిలబడుతుంది. ఎంత ఎక్కువ పరిస్థితుల జ్ఞానం నీకు పెరుగుతుందో, మనుషుల జ్ఞానం పెరుగుతుందో, ఎంతగా మనుషులు నీకు అర్థం అవ్వడము ప్రారంభమవుతుందో, అంతగా నువ్వు దేవుని వాగ్దానాలను నువ్వు పక్కన పెట్టుకుంటూ వస్తావు. నీ జీవితంలో, నీ క్రైస్తవ జీవితంలో జీవాహారమైన యేసుక్రీస్తు కంప్లీట్గా నిన్ను ఆక్యుపై చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకనే నీ చేత ఆయన, ఈయననే నా ప్రభువు, నా హృదయంలో విశ్వసిస్తున్నాను, నా నోటితో ఒప్పుకొనుచున్నాను, నా హృదయంతరంగాల్లో, నా తలంపుల్లో, నా ఆలోచనలలో, సమస్తానికి ఈయన మాత్రమే నా ప్రభువు అని నువ్వు ఒప్పుకునేంత వరకు నీకు రక్షణ రాలేదు. ఒప్పుకున్న తర్వాత ఆ రక్షణ అనుభవంలో ఇంకొకటి లేదు నీ జీవితంలో. నువ్వు మనుషుల మధ్యలో ఉంటావు, కానీ వాళ్ళు నీలో ఉండొద్దు. పరిస్థితుల మధ్యలో ఉంటావు, కానీ వాళ్ళు నీలో ఉండొద్దు. మరి ఎవరు ఉండాలి? నీ రక్షకుడు, నీ ప్రభువు, ఆయన జీవాహారంగా నీ శరీరంలో, నీ రక్తంలో, నీ తలంపులో, నీ ఆలోచనలో ఆయన నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు అబ్రామును 100 సంవత్సరాలకు తీసుకెళ్ళాడండి. 100 సంవత్సరాలు ఎవరికైనా సంతానం ఎక్స్పెక్ట్ చేస్తారండి? నా వల్ల కాదు, అబ్రాహం వల్ల అయింది కానీ నా వల్ల కూడా కాదు. ఎప్పుడప్పుడు వేడివేడిగా తినడం అలవాటు నాకు. ఒకసారి చేస్తే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వేడి చేసుకుని తినే అలవాటే లేదు, పుట్టుకతో లేనే లేదు. మా ఇంట వంట అటువంటి లక్షణాలు లేవు. అందుకనే బాప్తిసం ద్వారా ఇటువంటి లక్షణాలు లేని మనల్ని బాప్తిసం ద్వారా దేవుడు చంపేశాడండి. అట్లని 100 సంవత్సరాల వరకు దేవుడిని కరుణించాడు, ఆయన వాగ్దానం నెరవేర్చాడు అన్న దాని గురించి నేను మాట్లాడట్లేదు. మనందరి జీవితంలో ఆయననే, ఆయన వాగ్దానాలే, ఆయన వాక్యమే, ఆయన ప్రణాళికనే మనకు ఆహారమై ఉండాలి. నన్ను పంపిన వాని పని చేయడమే నాకు ఆహారము. ఎవరన్నారు ఈ మాట? చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 34వ వచనం చూద్దాం. 4:34. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా. ఏంటి ఆహారం? ఏంటండి ఆహారం? ఏంటి యేసయ్య జీవితంలో ఆహారం ఏంటంట? తన్ను పంపిన వాని యొక్క చిత్తమును నెరవేర్చుటయే, దానిని సంపూర్తి చేయడమే నాకు ఆహారమై ఉన్నది. మీ పక్కవాళ్ళని చూడండి, చాలా దూరం వచ్చేసావు కానీ రాంగ్ బస్ ఎక్కావు కదా. మన క్రైస్తవ జీవితంలో చాలా దూరం ప్రయాణం చేసేసామండి, రైట్ బస్ అనుకొని. చూస్తే చాలా దూరం వచ్చేసామండి. చివరికి అలా నిద్ర మేలుకొని బయటికి అలా చూస్తే మనం ఎన్నడూ చూడని ప్రాంతం కనపడుతుంది. బాబు ఎక్కడ పోతుంది బస్సు అంటే, ఏదో వైజాగ్ వైపు చూపించిందండి. మనం పోవాల్సింది బెంగళూరు. ఇప్పుడు ఏం చేయాలండి? మీ పక్క వాళ్ళు చెప్పండి. భయపడొద్దు. ఆయన చిత్తము ఆయన తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దాన్ని నువ్వు ఆహారంగా తినడానికి సిద్ధంగా ఉంటే, దాన్ని సంపూర్తి చేయాలనే ఆశ నీలో ఉంటే, ఆయన చిత్తాన్ని నీకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలాగో తెలుసా అండి? ఆయన వాక్యము జీవాహారం అని చెప్పాడు కదా. ఆయన తనను గురించి తాను జీవాహారం అని చెప్పాడు కదా. ఆ వాక్యాన్ని నువ్వు చదువుతూ ధ్యానిస్తూ ఆలోచిస్తూ పాడుతూ ఇది నీలో నుంచి బయటికి సౌండ్ రావడం కాదండి, నీలోనే మొత్తం జరగాలి.
ఈ స్టేజ్ అనేది నీ హృదయమే కదా. ఇక్కడ నిలబడి స్తుతి ఆరాధన చేస్తాం కదా, కాదు, నీ హృదయమే ఆ స్టేజ్. నీ హృదయంలోనే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, నీ హృదయంలోనే మ్యూజిక్ ఉంటుంది, నీ హృదయంలోనే పాట ఉంటుంది, నీ హృదయంలోనే వాక్యం ఉంటుంది, నీ హృదయంలోనే ధ్యానం ఉంటుంది, నీ హృదయంలో నీ మాటలు నీకు వరకే, నీ చెవుల వరకే నువ్వు వింటూ ధ్యానిస్తూ పాడుతూ ఇలా నువ్వు చేయడం అన్నది అతి ప్రాముఖ్యమైనటువంటిది. బైబిల్లో నీకు దొరికిన ఒక్క వాక్యం, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, ఇది ఒకటి తప్ప నీకేం తెలియదు అనుకుందాం. ఇది నీకు అర్థమైంది. దీన్ని ఏం చేయాలంటే నువ్వు తినాలి. ఏం చేయాలి? తినాలి అంటే మొట్టమొదట ఏం చేయాలి? నోరు తెరవాలండి కదా. ఎవరైనా నోరు మూసుకొని తిను అంటుంటారని కొంతమంది కోపంతో కదా. నోరు మూసుకొని తిను అంటే నేను చాలాసార్లు కోపన్న వాళ్ళ మీద మనం ఏం మాట్లాడలేం కదా. చిన్నగా ఉన్నప్పుడు నోరు మూసుకొని ఎట్లా తినాలబ్బా. ఇప్పుడు నోరు మూసుకొని తినలేము, తినకపోతేనేమో కొట్టెలాగున్నారు. కాబట్టి నోరు మూసుకుంటే తినలేం, నోరు తెరిస్తేనే తినగలుగుతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే మొట్టమొదట మనము చదవడానికి నోరు తెరవాలండి. నేర్చుకోవడానికి నోరు తెరవాలి, జ్ఞాపకం ఉంచుకోవడానికి నోరు తెరవాలి, ధ్యానించడానికి నోరు తెరవాలి. పదే ప్రతి పరిస్థితుల్లో సమయం అసమయం సందర్భం లేకుండా ఆ మాటను పలుకుతూ నీకు 4 వచనాలు బైబిల్లో తెలుసు, ఇంకా బైబిల్ ఏం తెలియదు. అదే అందులో నువ్వు ఫెయిత్ఫుల్గా ఉంటే, నువ్వు అందులో నమ్మకంగా ఉంటే దేవుడు నీకు ఆశ్చర్యకరమైన జ్ఞాపశక్తిని ఇస్తాడండి. నీ జ్ఞాపకాల్లో ఉండకూడనివన్నీ పోవడం ప్రారంభమవుతాయి. జ్ఞాపకాల్లోకి, నీ ఆలోచనలలోకి, అన్నిట్లోకి దేవుని వాక్యం రావడం స్టార్ట్ అవుతుంది. ఒక రోజుకి నువ్వు అలా తయారవుతే, ఒక రోజుకి ఈ బైబిల్ మూసిన తెరిచిన నువ్వే ఒక తెరిచిన బైబిల్ గ్రంథంగా మార్చబడతావు. నువ్వే తెరిచిన ఒక వాక్యముగా, నడుచుచున్న వాక్యంగా నువ్వే తయారవుతావు. మనకు ఎన్నో రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్కు వాక్యాన్ని వాడుకోవడం అనేది మనకు తెలిస్తే నిశ్చయముగా మనం ఆ ఎమోషన్స్ను జయించి మనము ఈ భూమి మీద ధన్యులం అవుతాము. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం. అందుకనే ఈ వాక్యాన్ని నువ్వు చదవడం అన్నది చాలా 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 విలువైనది. చదవడంతోనే వదిలిపెట్టద్దు. నువ్వు నేర్చుకో, నువ్వు పలుకు, ఆరాధించు, పాడు. ఎవరికో వినపడడానికి కాదు, నీలోనే నువ్వు ఈ పని నువ్వు చేయాల్సినటువంటి వ్యక్తిగా ఉన్నావు. ఎఫెసీ 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. మన హృదయాల్లో మనం ఏం చేయాలంట? ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. ప్రభును అంటే ప్రభు ఎవరు? ఈ వాక్యమేనండి. ప్రభు ఎవరు? వాక్యమే. ఆ వాక్యాన్ని మన హృదయంలో నిత్యము ధ్యానిస్తూ, స్తుతిస్తూ, ఘనపరుస్తూ, పలుకుతూ, మన వరకే, అదేం బయటికి పోకుండా మన వరకే. ఎప్పుడైతే మనం ఇలా చేస్తూ పోతామో మీ పక్క వాళ్ళని అడగండి, ఇంతవరకు ఒక్క వాక్యమైనా నీకు అర్థమైందా? నీ క్రైస్తవ జీవితంలో అర్థమైన దాన్నే పట్టుకో. యేసు రక్తం ప్రతి పాపం నుండి పరిశుద్ధపరచును, పవిత్రపరచును. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కాగా, ఎవడైనా క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తం కొత్తవాయను. ఏదో ఒక వాక్యము. ఇంతవరకు నీ క్రైస్తవ జీవితంలో ఏ ఒక్క వాక్యం కూడా నీకు టచ్ అవ్వలేదా? ఒకవేళ టచ్ అవ్వకపోతే మటన్ చికెన్ తినడం మానేసేయండి.
పప్పు అన్నం చారన్నం తినడం అసలు మానేసేయండి. వైట్ రైసు, షుగరు, మైదా పిండి తినడం మానేసేయండి. అసలు తినడమే మానేసేయండి. వాక్యం చదవడమే ప్రారంభించండి. ఒక 4 రోజులు చదివితే ఉపవాసం ఉండి ఆటోమేటిక్గా అన్నీ గుర్తొస్తాయండి. ఎందుకు ఉపవాసం ఉంటారో తెలుసా అండి? ఉపవాసం ఉండడం వలన దేవుని మహాకృప ఏంటో తెలుసా అండి? మన శరీరంలో కొవ్వు ఉంటుందండి, ఫ్యాట్ ఉంటుంది. ఆ ఫ్యాట్ ఏం చేస్తుందంటే మన స్పిరిచువల్ లైఫ్ను దెబ్బ కొడుతుందండి. శరీరంలో ఉన్న ఫ్యాట్, మనసులో ఉన్న ఫ్యాట్, మీ పక్క వాళ్ళు చెప్పండి, శరీరానికి మాత్రమే కాదు ఫ్యాటు, ఈ శరీరానికి ఉన్న ఫ్యాట్ ఏముంది? 4 రోజులు తినకపోతే కరిగిపోతుంది, కానీ హృదయంలో ఫ్యాట్ ఉంటుంది. అది ఏమాత్రం కరగదు. అది కరగాలంటే ఏం చేయాలో తెలుసా అండి? ఉపవాసం ఉండాలి, తినడం మానేయాలండి. తినడం మానేస్తే శరీరము బాడీలో ఉన్నటువంటి క్రొవ్వును తినడం ప్రారంభిస్తుంది. దానివల్ల వాక్యం ఆటోమేటిక్గా గుర్తొచ్చేస్తుందండి. అందుకనే ఉపవాసం ఉండి వాక్యం చదవడం చాలా 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 విలువైనది. ఉపవాసం ఉండి వీలైతే ఒక పూట తిండి మానేసి ఈ వాక్యమును తినడము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనగా రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనము జీవిస్తాము. ఊకే మన పరిస్థితుల గురించి దేవునికి మొరపెట్టుకుంటూ కన్నీరు గార్చుకుంటూ, నువ్వు చూస్తేవి కదా ప్రభువా ఎట్లన్నారో, ఎంత మాట అంటున్నారో ప్రభువా, నన్నంటే నన్నట్టే, మరి నీ ఇష్టం మరి, కానీ నన్ను అన్నారు ప్రభా, నన్ను అన్న ఓకే, కానీ ప్రభా నిన్నంటే మాత్రం నేను పడాను ప్రభు. ఎన్ని కథలు పడతామంటే అన్ని కథలు పడతామండి. మీ పక్క వాళ్ళు చూడండి, అసలు దేవుడిని నువ్వే సింహాసనం ఎక్కించినట్టు ఫీల్ అయిపోతావు కదా. నువ్వే ఎమ్మెల్యేకి ఓటేసి, ఎంపీకి ఓటేసి గెలిపించి, నేను ఓటేస్తేనే నువ్వు గెలిచావని అంటుంటాను చూడండి. అట్లా నువ్వే దేవుణ్ణి తయారు చేసావు అన్నట్టుగా, ఎంతో మెహర్బానీ చేసినట్టుగా చెప్తామండి మనం. ప్రభా నీకు అవమానం వస్తుందని నేను నోరు కట్టుకొని ఉన్నాను, కానీ ప్రభా నువ్వు గనక నా కుమారుడా నాకు ఏమైనా పర్వాలేదు నువ్వు చూసుకో అంటే అప్పుడు నా ప్రతాపం నేను చూపిస్తా. దేవుడు ఆయనను తినమని కోరుకుంటున్నాడండి. యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు శరీరధారిగా దేవుని చిత్తమును నెరవేర్చడాన్ని ఆహారంగా భావించాడు. నీ క్రైస్తవ జీవితంలో కూడా నీవు ఇలాగా ముందుకెళ్తున్నట్టయితే నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైనది నీ జీవితంలో నువ్వు చూడము ప్రారంభిస్తావు. కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ఆయన తన వాక్కుతో నీతో మాట్లాడువాడుగా ఉన్నాడు. నీ సమస్య నువ్వు ఆయనకు వివరించడము అన్న దానికంటే నీ సమస్యలన్నీ తెలిసినవాడు నీతో ఏం మాట్లాడుతున్నాడో గ్రహించినట్లుగా ఆయన వాక్యాన్ని చదువు, ఆయన వాక్యాన్ని ధ్యానించు, నేర్చుకో, పలుకు. దివారాత్రులు నువ్వు దాన్ని ధ్యానించడానికి నేర్చుకో. అప్పుడు ఆయన నీతో ఏం మాట్లాడుతున్నాడో నీకు అర్థమవుతుంది. ఆయన నిన్ను బలపరచడం అర్థమవుతుంది, నీ చేపట్టి నడిపించడం నీకు అర్థమవుతుంది. ఆయన జీవాహారమైన వాక్యమును, జీవాహారమైన ఆయన శరీరమును, రక్తమును అనుదినము క్రమముగా తీసుకోవడం నేర్చుకో. నువ్వు చూస్తుండగానే నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైనది నీ జీవితంలో జరగడం చూస్తావు. ఇది అనుదినము క్రమముగా చేయడానికి నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకో, నిన్ను నువ్వు సిద్ధపరచుకో. అలాంటి సిద్ధపాటును కొరకు నీ హృదయం ప్రేరేపింపబడుతుంటే దయచేసి నిలబడు. నీ క్రైస్తవ జీవితం దాని కొరకే నీకు ఇవ్వబడింది. నీ క్రైస్తవ జీవితం జీవాహారమైన యేసుక్రీస్తును తినడానికి ఇవ్వబడింది. ఆయన శరీరం, రక్తం తినడానికి నీకు ఇవ్వబడింది. నువ్వు జీవించాలి ఈ భూమి మీద ఆయన కొరకు, ఆయన చిత్తం నెరవేర్చుట కొరకు, సంపూర్తి చేయుట కొరకు నువ్వు జీవించాలి, బ్రతకాలి.
ఆయన కొరకే. సంతోషముతో, ధైర్యముతో, ఆరోగ్యముతో, సమృద్ధితో, జయముతో, ఘనతతో ఈ భూమి మీద బ్రతకాలి. అందుకే ఆయన నీ కొరకు జీవాహారం అయ్యాడు. అవును ప్రభా, నీ కొరకు బ్రతుకుతాను ప్రభా. నన్ను ఎవరేమన్నారు, నా పరిస్థితులు ఏమై ఉన్నాయి, నేను ఎంత బలహీనుణ్ణి, ఎంత బలహీనురాలను, ఇవన్నీ కాదు ప్రభా, నేను నీ కొరకు బ్రతుకుతాను. నీ చిత్తము నెరవేర్చుటకు, తుదముట్టించుటకు నేను బ్రతుకుతాను. జీవాహారమైన నిన్ను తింటూ నేను జీవిస్తాను, మీకు మహిమకరంగా ఫలిస్తాను. నోరు తెరిచి ప్రభుతో మాట్లాడండి. నేను మనుషుల మధ్యలో ఉన్నాను ప్రభా, కానీ మనుషులను నాలోకి రానియను. నేను పరిస్థితుల మధ్యలో ఉన్నాను, కానీ పరిస్థితులు నాలో ఉండనీయకుండా నిన్ను మాత్రమే నింపుకోవడానికి నన్ను నేను ప్రతిష్ఠించుకొంచున్నాను. ధ్యానించడానికి, పలకడానికి, ఆరాధించడానికి నిన్ను మాత్రమే నేను కలిగి ఉంటాను. నోరు తెచ్చి ప్రభుతో మాట్లాడు. అడిగిన వాటి కన్నా, ఊహించిన వాటి కన్నా అధికముగా చేయువాడా నా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో. థ్యాంక్ యూ జీసస్. ప్రభా, ఏ మాటలైతే మీరు నాలో పెట్టారో నేను మాట్లాడి ఉన్నాను ప్రభా. ఈ మాటలు మీ మాటలు. ఎవరైతే మీ కొరకు ఫలించడానికి, మీ కొరకు జీవించడానికి, మిమ్మల్ని జీవాహారముగా భుజించడానికి, మిమ్మల్ని నేర్చుకోవడానికి, ప్రతి పరిస్థితిలో పలకడానికి, ఆరాధించడానికి నిర్ణయం తీసుకొని నిలబడ్డారో మీ కృప కలిగిన స్థలకు అప్పగిస్తున్నాను. ఇక్కడికి చేరి నిర్ణయం తీసుకున్నవారు, ఆన్లైన్లో జాయిన్ అయ్యి నిర్ణయం తీసుకున్నవారు, మీ చేతులకు అప్పగిస్తున్నాను ఆయన. ఇంకా లోతుగా బోధించండి మీ ఆత్మ ద్వారా, బలపరచండి, ధైర్యపరచండి. ఎక్కడ ఫెయిల్ అయ్యారో, ఎక్కడ పడిపోయారో, ఎక్కడ బలహీనలయ్యారో బలవంతులుగా మార్చబడుదురుగాక. ఈ క్షణమందే ఉండకూడని మనుషులు, ఉండకూడని అనుభవాలు, ప్రతి చేదు అనుభవాలు, ప్రతి గాయాలు, గాయపరిచిన మనుషులు, ఆ గాయాలు, ఆ ప్రభావాలు, వారి మీద పలుకున్న మాటలు, వారు చేసినవి ఫెయిల్ అయినప్పుడు వారి మీద వారికి కలిగినటువంటి కండెమ్నేషన్, ప్రతి ప్రభావాలు ఉండకూడనివన్నీ ఇప్పుడే ఖాళీ చేసి వెళ్ళిపోవును గాక. హృదయంతరంగాల్లో నుంచి, జ్ఞాపకాల్లో నుంచి, తలంపుల్లో నుంచి, ఆలోచనల నుంచి అన్నీ పెరికి వేయబడి పాతాళానికి తొక్కివేయబడును గాక. పరిశుద్ధాత్మ సన్నిధి కమ్ముకొనును గాక. అభిషేక ప్రభావం కమ్ముకొనును గాక. వాక్యమైన జీవాహారమైన యేసుక్రీస్తు కమ్ముకొనును గాక. ఆలోచనల నిండా, తలంపుల నిండా, జ్ఞాపకాల నిండా, హృదయంతరంగాల నిండా, శరీరంలో, రక్తములో, ప్రతి కణములో జీవాహారమైన యేసుక్రీస్తు నిండును గాక. జీవాహారమైన యేసుక్రీస్తుతో అనుదినము నింపబడినట్లు వాక్యమును ధ్యానించుదురుగాక. మీ చిత్తమును గ్రహించుదురుగాక. మీ సమయాలను, మీ సీజన్స్ను గ్రహించుదురుగాక. మీ ఆత్మతో నింపబడుతూ అనుదినము శక్తివంతంగా ముందుకు సాగుదురుగాక. మీ కృప కలిగిన స్థలకు అప్పగిస్తున్నాను ఆయన. ఇంకా లోతుగా బోధించి బలపరిచి మీ మహిమార్థమై ఫలింపచేయమని, వందంతలుగా వాక్యాన్ని ఫలింపచేయమని, బలపరిచి సిద్ధపరచమని, మీ రక్త ప్రభావం మీరుపైన పలుకుతూ యేసు పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి. ఆమేన్.